ఇది ప్రజా వేదిక. జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. గంటారావం పేపర్లో ఒక వార్త వచ్చింది. జర్నలిస్టుల గురించి ఏ పేపర్లో వచ్చినా కూడా నా వరకు వచ్చిందంటే కనుక డెఫినెట్లీ ఎందుకో అదొక ఇంకా ఇంట్రెస్టో లేకపోతే ఏంటో కానీ చదవాలి అన్న ఎంతూజియాజం అయితే నాకు ఉంటుంది. ఎందుకంటే మరి నిజంగా ఒక్కటి చెప్తున్నాను, జర్నలిస్ట్ అనేవాళ్ళు జెన్యూన్గా వర్క్ చేస్తే ఆటోమేటిక్గా ప్రజాస్వామ్యంలో 4 ఫిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఆ 3 ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే డబ్బున్నోడికి కొందరు డబ్బా కొట్టడం, లేకపోతే ఇక పనికి మాలిన దాన్ని తీసుకొచ్చి న్యూస్గా వేయడం, 10వ తరగతి ఫెయిల్ అయిన వాడు కూడా మైక్ పెట్టుకొని వచ్చేసి వేరే వాడు మూతి దగ్గర పెట్టేయడం, ఇలా కొందరు ఈ లంచాలకి మరిగి లేదంటే బ్లాక్మెయిలింగ్ చేసుకుంటూ ఇలా ప్రతి ఒక్కటి చేయడం వల్ల నిజంగా జర్నలిస్ట్కి కూడా వాల్యూ లేకుండా పోయింది అసలు. ఎందుకంటే నన్ను కూడా నేను ఒక బ్లాక్మెయిలర్నే అని చెప్పేసి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సారును, అమర్ సారు, సదయ్య సారు వీళ్ళందరూ వార్త రాసిండు నా మీద. మహానగరం పేపర్లో చదువుతాను, తర్వాత కొంచెం గొంతు ఇదైన తర్వాత ఆ వార్త చదువుతాను. నేను ఏ వార్త పంపించానో కూడా గ్రూప్లో అది కూడా చదువుతాను. ఓకే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తమ జీవితాలు మెరుగుపడతాయని ఉద్యమ సమయంలో ప్రజలు భావించినట్లుగానే జర్నలిస్టులు సైతం భావించారు. వారి ఉద్యోగాల భద్రత పక్కన పెడితే కనీసం సొంతింటి కల నెరవేరుతుందని ఆశించారు. వారి ఆశలకు అనుగుణంగానే తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఉద్యమ నేత కేసీఆర్ సారథ్యంలో ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇల్లు అంటూ ప్రకటించారు. దీంతో అప్పటి జర్నలిస్టులంతా ఎంతగానో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. 1, 2 ఏకంగా 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన ముగిసింది. కానీ ఒక్కరికి కూడా గజం జాగా రాలేదు, ఒక్క గృహము కట్టివ్వలేదు. జర్నలిస్టుల జాగారం. ఇంటి స్థలాలు, ఇళ్ల కోసం 10 ఏళ్లుగా నిరీక్షణ. సొసైటీల స్థలాలకు దొరకని పరిష్కారం. ప్రకటనలకే పరిమితమవుతున్న నేతల మాటలు, యూనియన్ల చేతుల్లో నలుగుతున్న జర్నలిస్టులు. పదవులపైనే ఆతృత, సమస్యలపై నిర్లిప్తత. ప్రశ్నించిన వారి పట్ల చిన్నచూపు, వెటకారపు వ్యాఖ్యలు. అణిగి మణిగి ఉన్న వారికే నాయకుల ఆశీస్సులు. ఇంకెంతకాలం వేచి చూడాలో తెలియని పరిస్థితి. యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు ఏకం కావడమే మార్గం. ఇల్లు, ఇంటి స్థలాలు తెలంగాణలో ఇప్పుడున్న ప్రధాన నినాదం. ఒక పక్క ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్తో లబ్ధిదారుల ఎంపికకు సిద్ధమైంది. మరోపక్క జర్నలిస్టులు తమకు ఇల్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని 10 ఏళ్లుగా ప్రభుత్వాధినేతలతో పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా వారి కల నేటికి కంటికి నిద్ర లేకుండా చేస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తమ జీవితాలు మెరుగుపడతాయనే ఉద్యమ సమయంలో ప్రజలు భావించినట్లుగానే జర్నలిస్టులు సైతం భావించారు. వారి ఉద్యోగాల భద్రత పక్కన పెడితే కనీసం సొంతింటి కల నెరవేరుతుందని ఆశించారు. వారి ఆశలకు అనుగుణంగానే తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఉద్యమ నేత కేసీఆర్ సారథ్యంలో ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇల్లు అంటూ ప్రకటించారు. దీంతో అప్పటి జర్నలిస్టులంతా ఎంతగానో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. 1, 2 ఏకంగా 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన ముగిసింది. కానీ ఒక్కరికి కూడా గజం జాగా రాలేదు, ఒక్క గృహము కట్టివ్వలేదు. కనీసం జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలకైనా భూ కేటాయింపులు జరిగాయా అంటే అది లేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనైనా తమ సమస్యలు తీరుతాయని, తమ కలలు సాకారమవుతాయని ఎదురుచూస్తున్న జర్నలిస్టుల ఆశలు ఆకాశంలోనే గాలిపటంలా రెపరెపలాడుతున్నాయి. యూనియన్ల చేతుల్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఇప్పటి ప్రజాప్రతినిధులు అందరూ ప్రకటిస్తూ వస్తున్నారు. మరి ఎందుకు పరిష్కారానికి నోచుకోవడం లేదు? అసలు లోపం ఎక్కడుంది? జర్నలిస్టుల కలలు నెరవేరకుండా అడ్డుకుంటున్నది ఎవరు? జర్నలిస్టుల మనోభావాలతో ఆడుకుంటున్నది ఎవరు? జర్నలిస్టుల యూనియన్ల చేతుల్లో జర్నలిస్టులు నలుగుతున్నారా అనే సవాలక్ష ప్రశ్నలు నాయకులు కాని సాధారణ జర్నలిస్టుల మెదళ్లను తొలుస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరైతే జర్నలిస్టుల నాయకులుగా ఉన్నారో వారే ఇప్పుడు ఉన్నారు. కానీ జర్నలిస్టుల సంఖ్య మారుతూ వస్తుందని స్పష్టమవుతుంది.
అందుకు గల కారణాలు, కారకులు ఎవరో అందరికీ తెలిసిందే. ఆ విషయంపై ప్రశ్నిస్తే అలాంటి వారు అసలు జర్నలిస్టుల్లో లేనట్టే అంటూ నాయకులే పరిహాసాలు, వెటకారపు వ్యాఖ్యలతో జర్నలిస్టుల మనోభావాలను కించపరిచేందుకు వెనకాడడం లేదనేది ప్రస్ఫుటం. అసలు ఏళ్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులనే నాయకులు గుర్తించలేకపోతున్నారా? గుర్తింపు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే జర్నలిస్టుల సమస్యలను ఏళ్ల కాలం కొనసాగిస్తూ కాలం వెల్లదీస్తున్నారనే విమర్శలు బోలెడున్నాయి. కనీసం సొసైటీ విషయంలోనూ నాయకులే సమస్యగా మారి జర్నలిస్టుల మధ్య చిచ్చు రాజేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. సమస్యలు గుర్తించని యూనియన్లు, ఎన్ని యూనియన్లు ఉన్నాయనేది పక్కన పెడితే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో ఆయా యూనియన్లు గుర్తించాయా అనేది ఇప్పటికీ సందేహాస్పదమే. సభలు, సమావేశాలు పెట్టి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి కాళ్లకు బలపం కట్టుకొని తిరుగుతున్నామని ప్రగల్భాలు పలికే నాయకులు అసలు జర్నలిస్టుల సమస్యలు ఏమిటో ఏనాడు చెప్పిన సందర్భాలు లేవు. 10 ఏళ్లుగా ఇల్లు, జాగలు మెడలో వేసుకొని తిరుగుతున్నారే తప్ప ఇప్పటికీ చేసిందేమీ లేదని స్పష్టమవుతుంది. హమాలి సంఘాలు తమ సమస్యలు, తమ హక్కులు అంటూ ఒక నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయని వార్తలు రాసే జర్నలిస్టులు వారి సమస్యలు, వారి హక్కులు ఏమిటో ఏనాడైనా ప్రస్ఫుటంగా చెప్పగలిగారా? గలుగుతారా? గలగనిస్తారా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. డెస్క్ జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు అంటూ అడ్డుగోడలు నిర్మించడం మినహా ప్రామాణికత నిర్ధారించిన సాహసం చేయగలిగారా? గలుగుతారా అనేది ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా యూనియన్ల పేరిట కాలక్షేపం చేయకుండా ప్రధాన సమస్యగా చెప్పుకుంటున్న అందరూ కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్న ఇళ్ల కలను సాకారం చేసే దిశగా అందరినీ ఏకం చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. అదే క్రమంలో జర్నలిస్టుల సమస్యలను గుర్తించి వాటిని సాధించేందుకు తగిన కార్యాచరణ రూపొందించడంపై దృష్టి సారించాలి. అంతేకాదు సీనియర్ అయినా జూనియర్ అయినా సాటి జర్నలిస్టులకు గౌరవం కల్పించడంలో నాయకులు చొరవ చూపాల్సిన అవసరాన్ని అందరికీ అలవాటు చేయాలి, ఆచరించేలా చూడాలి. అప్పుడే జర్నలిస్టుల యూనియన్లు వర్ధిల్లుతాయి. సో ఇది గంటారావం పేపర్లో వచ్చినటువంటి వార్త అన్నమాట. సో ఇప్పటికీ కూడా ఇంకా స్టిల్ ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ అనమాట. ఇళ్ల స్థలాలు అని చెప్పేసి అని. మరి ఎందుకు నిజంగానే ఈ పేపర్లో రాసినట్టుగా బ్రదర్ మీరు ఏదైతే రాశారో, సో ఈ గంటారావం పేపర్ CEO ఎవరో కానీ నాకు తెలియదు కానీ, బట్ మీరు ఏదైతే రాశారో వాస్తవాలు రాశారు బ్రదర్. నిజంగానే అలాగే జరుగుతుంది. సంఘాల పేరుతో ఏదైతే సొసైటీలో పేర్లతో కొందరు వాళ్ళే పబ్బాలు గడుపుకుంటున్నారు, వాళ్ళే పనులు చేయించుకుంటున్నారు, వాళ్ళే పొలిటికల్ లీడర్ వెనకాల తిరుగుతున్నారు. పేరు మోసిన ఛానల్స్ అన్నమాట, చాలా గొప్ప సీనియర్ జర్నలిస్టులు. మరి ఎందులో గొప్ప సీనియర్ జర్నలిస్టులు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క యంగర్ బ్రదర్కి, ఎల్డర్ బ్రదర్స్కి అందరికీ తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎవరు పబ్బం గడుపుకుంటున్నారు, పాత్రికేయులమా అని చెప్పుకుంటూ సీనియర్ జర్నలిస్టులమా అని చెప్పేసి అని నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నేనేదో జస్ట్ నాకు వచ్చిన పేపరు, నేను పడినటువంటి కష్టాలు, నేను ఎక్కడైతే శాలరీస్ పరంగా పడినటువంటి కష్టాలు, ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ ఏదో చిన్నగా తీసుకున్నటువంటి గంగా ప్రవాహం నాది. సో కొంతమంది మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లేకపోతే ఇంకెవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు కదా. సో వాళ్ళకి తెలియదు మరి ఎవరికి వత్తాసు పలుకుతున్నారో, మరి నిజంగానే ఎందుకు ఇంతమంది జర్నలిస్టులు అని చెప్పేసి అని ఆ తర్వాత ఒకటి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు నిజంగా ఇళ్ల స్థలాల విషయంలో ఇంత పెంచుకుంటూ ఎందుకు వెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఎప్పుడో ఉన్నటువంటి సీనియర్స్ని కాకుండా సంవత్సరం ముందు వచ్చిన వాళ్ళని, 2 సంవత్సరాల ముందు వచ్చిన వాళ్ళని ఎందుకు పెట్టుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే, సార్ నాగరాజు సార్ నన్ను అన్నారు నేను లేనిపోని నిందలు వేస్తున్నాను, లేనిపోని అన్ని చేస్తున్నాను. మరి గంటారావం సార్ ఎందుకు వార్త రాశారు? సో నిజంగా ఏంటి ఇట్లా ఆ యూనియన్ ఈ యూనియన్ అని చెప్పేసి అని ప్రజలకు నిజంగా పాత్రికేయులకు చేసింది ఏం లేదని చెప్పేసి అని ఈసారి ఎందుకు రాశారు? గడ్డం కేశమూర్తి అని ఎందుకు రాశారు? వీళ్ళందరూ రాసిన వాళ్ళందరూ ఎందుకు రాస్తున్నారు?
ఏం జరుగుతుంది ప్రెస్ క్లబ్ అంటే ఏం జరుగుతుందో నేను పెట్టాను, కానీ వాళ్ళు ఎందుకు నిజమైన పాత్రికేయులకి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి అని ఎందుకు ఇక్కడ మరి వార్తలు అందరూ రాస్తున్నారు? స్వప్న ఒక్కతేనా జస్ట్ వేలు పెట్టి చూపిస్తుంది ప్రెస్ క్లబ్లో ఏం జరుగుతుంది ఏంటిది అది అని చెప్పేసి అని? నేను ఒక్కదాన్నే కాదు, చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు బయటకు రావట్లేదు, బయట చెప్పట్లేదు, వాళ్ళ మనసులో ఇది ఇది ఇలా ఇలా అవుతుంది అని చెప్పేసి అని నలిగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక 4 పైసలు సంపాదించుకున్న వాళ్ళు అయితే వాళ్ళు ముందుకు రారనుకోండి, వాళ్ళు సంపాదించుకున్నామా మా పొట్ట నిండిందా మా ఇదని చెప్పేసి అని ఇది చేసుకుంటూ మంచిగా మూలకున్నారు. మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రావాలి కదా. మరి ఎప్పుడు చూడు నేనే ఇది చేస్తున్నట్టు నా మీద వార్త రాసిండ్రు నాగరాజు సార్ మహానగరం పేపర్లో ఈనాడులో ఇంకా ఏదో ఇంకా మెయిన్ పేపర్లో కూడా ఇవ్వాల్సింది. అసలు ఓన్లీ మహానగరం పేపర్లోనే ఒకటే ఇచ్చిండ్రు. మోరోవర్ అప్పుడు వార్త కూడా నేనేమి ఇదేంటి శ్రీనివాస్ రెడ్డి సార్ మీద నేనేమి వార్త వేయలేదు. శివన్ననే నాకు ఫోన్ చేసి వార్త వేస్తానమ్మా అనేసి అన్నారు. అడగని మీరు కాకపోతే శివన్నని నేను ఇంత ఓపెన్గా నా కెమెరా ముందర చెప్తున్నాను అనేసి అంటే నేను ఇవ్వలేదు వార్త ఏమి. శివన్న నాకు కాల్ చేసి నేను వేస్తానమ్మా వార్త అని చెప్పేసి నా ఫోటో తీసుకొని వార్త వేసిండ్రు. అడగండి శివన్నని. ఇది అబద్ధమైతే ఆ అన్న వేసుకున్నాడు వార్త. శ్రీనివాస్ రెడ్డి మా యూనివర్సిటీలో సార్ కూడా అడిగిండ్రు, మా సార్ హెచ్ఓడి సార్ అడిగిండు ఎందుకమ్మా పేపర్లో వార్త వేయించడం అంటే నేను వేయించలేదు వార్త. నాకు శివన్న కాల్ చేసి అమ్మ నేను వార్త వేస్తా అని చెప్పేసి అని మహానగరం పేపర్లో వేసుకున్నారు. ఆ తర్వాత సరే అన్న రాసింది కదా అని చెప్పి నేను చదివిన, అది ఈ పేపర్లో వేసిందని చెప్పి మీరు చాలా రిక్వెస్ట్ చేసి ఆమె వార్త రాస్తారా మేము రాసిన వార్త రాయరా అని చెప్పేసి అని మీరు అడిగి వేపించిందట నా మీద. ఆ వార్త కూడా చదువుతా నేను ఏం రాసిండ్రు అనేది. నేను అడిగే ప్రశ్నలకి డెఫినెట్లీ మీరు సమాధానం చెప్పాలి నాగరాజు సార్. ఎందుకు బ్లాక్ చేసుకున్నారో చెప్పాలి, వార్త నేను ఏ విధంగా బ్లాక్మెయిల్ అన్నో చెప్పాలి. ఇప్పుడు నేను అంటున్నాను సార్ మిమ్మల్ని ఇలా పాపం మీరు ఇంత అమాయకులు కదా సార్, మీ మీద ఇలాంటి అభాండాలు వేస్తున్నారు, మీరు తాగిచ్చారు తినిపించారు, మీరు మిక్సీలు కుక్కర్లు అమ్మారు, అందువల్లే మీరు అధ్యక్షుడు అయినరు అని చెప్పేసి అని పాపం మిమ్మల్ని అనవసరంగా ఆడిపోసుకుంటున్నారు కొంతమంది. ఇలా అన్నారు సార్ అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే నా దగ్గర నేను ప్రూవ్ చేయగలను కాబట్టి. మరి నన్ను బ్లాక్మెయిలర్ అన్నారు కదా, మరి అది ప్రూవ్ చేయండి. సక్కూరు పవర్ దగ్గర తీసుకున్నానా, నాగేంద్ర దగ్గర తీసుకున్నానా, లేకపోతే ఇంకెవరి దగ్గర తీసుకున్నానా, బెదిరించి నువ్వు ఇది చేయకపోతే నేను నీ వార్త వేస్తానని ఎవరిని బెదిరించి వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను, ఇప్పుడు ఏదో ఓం నమ శివాయ సార్ని బెదిరించి తీసుకున్నారని చెప్పేసి అని అంటున్నారు కదా, అలాగే మరి నాది కూడా బయట పెట్టండి నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేశాను. నరం లేని నాలుక ఏది పడితే అది మాట్లాడుతుంది, ఏది పడితే అది రాసేస్తామని చెప్పేసి అని రాస్తే ఎలా? డిఫమేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు నేను పరువు నష్టం దావా వేస్తాను, నన్ను ఇలా అన్నారు బ్లాక్మెయిలర్ అని చెప్పేసి అని, ఇలా మహానగరం పేపర్లో వేశారని చెప్పేసి అని పేపర్ మీద నేను రేపు కంప్లైంట్ చేస్తాను, మీ మీద కంప్లైంట్ చేస్తాను. రాసిన దానికి ప్రూవ్ చేయాలి కదా మీరు. ఇప్పుడు నన్ను అన్నారు నేను ఈ అమ్మాయి అసలు అప్లికేషన్ ఫామ్ ఇవ్వలేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా, ఇచ్చిన అప్లికేషన్ ఇవ్వలేదు అంటున్నారు. రాజు ఆడియో పంపించినా లేదు అంటున్నారు. గాడిపల్లి మధు సార్ అన్నారు. స్వప్న ఎలాంటిది, ఎలా బ్లాక్మెయిలరా లేకపోతే క్యారెక్టర్ ఎలాంటిది అని చెప్పేసి అని గాడిపల్లి మధు సార్ ఎవరికో ఫోన్ చేసి అడుగుతున్నారట. నాకే ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను కదా. మీకు చెప్పడం ఏంటి గాడిపల్లి మధు సార్, మేము కింద పోర్షన్లో మేము రెండుకున్నాం, పై పోర్షన్లో మీరున్నారు. ఇక్కడ నేను అప్లికేషన్ గురించి మాట్లాడుతుంటే పర్సనల్ విషయాలు ఎందుకు సార్? మరి ప్రతి విషయాలు మరి కూర్చొని మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం సార్. మరి గాడిపల్లి మధు సార్ మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, నేను మీకు రెస్పెక్ట్ చేస్తాను చాలా. 5 ఛానళ్ళు ఉన్నాయి కదా మీకు, 5 ఛానల్లో 5 పేపర్లు ఉన్నాయి కదా, ఇంత సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మీరు ఇలా వేరే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం ఏంటి సార్ నా గురించి? ఇది ఎక్కడికి దారి తీస్తుంది సార్? అసలు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్క సార్ని, ప్రతి ఒక్క అన్నని, ప్రతి ఒక్క తమ్ముడిని, నేను చెప్పేటి అన్నీ నిజాలే, నేనైతే నిందలు వేయట్లేదు, ఎవరిని అవమానపరచట్లేదు. సదయ్య సార్ అండ్ అమర్ సార్, దయచేసి మిమ్మల్ని అందరినీ కించపరచాలని కాదు, ఒక అమ్మాయిని కించపరిస్తే నేను ఆధారాలతో బయటకు వస్తాను అని చెప్తున్నా. నేను మీరు ఏదైతే నింద వేశారో అవి నిరూపించగలరా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మరి నిరూపించలేనప్పుడు ఎందుకు సార్, ఎందుకు బ్లాక్మెయిలర్ అని చెప్పేసి అని ఓనమాలు కూడా తెలియనటువంటి వాళ్ళు వచ్చేసి ఇది చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సరే నాకు ఓనమాలు తెలియదు, నేను బ్లాక్మెయిలర్నే కాసేపు అనుకుందాం మీరు అన్నట్లుగా. నేనైతే బ్లాక్మెయిలర్ కాదు, ఐ నో వెరీ వెల్ అబౌట్ మై సెల్ఫ్. మీరు అన్నారు కదా నేను బ్లాక్మెయిలర్ అని, ఓకే. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు సార్? అదే మన ఎలక్ట్రానిక్ మీడియా ఏదో పేరు మోసిన వాళ్ళంట కదా, సీసీ ఫుటేజ్ ఉందంట కదా. మరి ఈ గడ్డం కేశవమూర్తి అన్న రాసిండు వార్త, వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? ఎవరు ఫుటేజ్ చూడకుండా ఉన్నారా? ఆ పర్సన్స్ ఎవరో మరి మీ ఛానల్లో, ఆయుధం ఛానల్లో వేయొచ్చు కదా నాగరాజు సార్.
ఎందుకు వాళ్ళకి ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ ఉందా? వాళ్ళని బయట పెడితే మళ్ళీ ఎక్కడ ఇదవుతుందో అని చెప్పేసి అని మీరు బయట పెట్టట్లేదా? నేనంటే ప్రెస్ క్లబ్లో మెంబర్ని కాదు కాబట్టి, ఓన్లీ ఐజేఈలో ఉంది కాబట్టి, సో ఐజేఈలో శ్రీనివాస్ రెడ్డి మీద వార్త పెట్టింది కదా, అసలు ఏమని అసలు కన్సిడర్ చేయొద్దు దేంట్లో కూడా అని చెప్పేసి అని నా మీద మహానగరం పేపర్లో వార్త రాసేసిండ్రు. నా మీద తీస్తాను సార్, ఆ పేపర్ కూడా నా దగ్గర ఉంది. నన్ను ఏ విధంగా మీరు బ్లాక్మెయిలర్ అన్నారో నాకు మాత్రం నిజంగా చెప్తున్నాను సార్, రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి చూపించండి. నేను కూడా ఎక్కడ అమౌంట్ ఎవరి దగ్గర బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు అక్కడ ఓం నమ శివాయ అతను ఫుటేజ్ ఉందని చెప్పేసి అని ఇంటెలిజెన్స్ వాళ్ళు మొత్తం అంతా బయట పెడుతున్నారు కదా, అలాగే నేను కూడా మరి ఎవరి దగ్గర బ్లాక్మెయిల్ చేసి అమౌంట్ తీసుకున్నానో దయచేసి నాది కూడా బయట పెట్టండి. నాదే నా ఛానల్లోనే వేసుకుంటా. నేను బ్లాక్మెయిలర్ని నాగరాజ్ సార్ చెప్పినట్టు, సదయ్ సార్ చెప్పినట్టు, అమర్ సార్ చెప్పినట్టు, మన గాడిపల్లి మధు సార్ చెప్పినట్టు నిజంగా నేను బ్లాక్మెయిలర్ని, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను అని చెప్పేసి అని నా ఛానల్లో నేనే వేసుకుంటా. నరం లేని నాలుక ఎటు పడితే అటు మాట్లాడుతుందని అసత్యాలను తీసుకొచ్చి రుద్దడానికి ప్రయత్నించకండి ఎవరి మీద. ఎందుకంటే నేను ఏది పట్టుకుంటే వదిలిపెట్టను. చూశారు కదా నాగేందర్ది ఎలా ఎపిసోడ్స్ వైజ్గా వేశారు. 3 months పోలీస్ స్టేషన్ తిరిగాను. 3 months తిరిగితే సిఐ సారు, సత్యనారాయణ రెడ్డి సారు, నెక్స్ట్ తర్వాత గాలిబ్ సారు 3 months తర్వాత ఆల్ ప్రూఫ్స్ తోటి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. ఆ తర్వాత అది నాన్ బెయిలబుల్ కేసు అయింది. ఇప్పుడు కాళ్ళ బేరాని కోసమని మన శివశంకర్ సార్కి 100 కాళ్ళు చేస్తున్నాడు. ఎవరున్నారు? సైదా భానోత్ ఉన్నాడు అని చెప్పేసి అని, ఒక రిపోర్టర్ ఉన్నాడు అని చెప్పేసి అని, ఏదో గరుడ ఛానల్ ఏదో పెట్టిండు అని చెప్పేసి అని, గరుడ ఓపెన్ చేస్తున్నాడు అని చెప్పేసి అని సక్కురూపవత్ అన్నది కదా. ఏ గరుడ ఓపెన్ చేస్తున్నావో వస్తా, నీ ఛానల్ దగ్గరికి కూడా వస్తా. ఎంత బాగా చేస్తున్నావో, మరి బ్లాక్మెయిలింగ్ చేస్తున్నావో, నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తున్నావో, నిన్ను చూసుకొని నాగేందర్ రెచ్చిపోతున్నాడా, నాగేందర్ని చూసి నువ్వు రెచ్చిపోతున్నావో, లేకపోతే లక్ష్మీ నరసయ్య ఎస్ఐ సార్, పాలకీడు ఎస్ఐ సార్ని చూసి మీరు రెచ్చిపోతున్నారో, అన్నీ బయటకు వస్తాయమ్మా. కాలం అన్నీ బయటికి తీస్తుంది. ధర్మో రక్షిత, ధర్మం గెలుస్తుంది ఎప్పటికైనా. సో ఇకనైనా ప్రెస్ క్లబ్లో ఇంకా ఎలక్షన్స్ ముందస్తు రాబోతున్నాయి కాబట్టి ఎవరైతే నిలబడుతున్నారో దయచేసి అన్నలైతే అన్నలు, తమ్ముళ్ళైతే తమ్ముళ్ళు, ఎవరైతే నిలబడుతున్నారో పాత్రికేయులకి న్యాయం చేసే దిశానిర్దేశం చేస్తూ మీరు ముందుకు వెళ్ళాలని, మంచేంటో చెడేంటో చూపిస్తూ వాళ్ళకి నేర్పిస్తూ మీరు ముందుకు వెళ్ళాలని, గౌరవంగా మన పాత్రికేయుల యొక్క పరువు కాపాడాలని చెప్పేసి గంగా ప్రవాహం నుంచి ఒక మహిళా జర్నలిస్ట్గా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.